షాద్నగర్లోని కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు మాజీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డికి పట్టణ మహిళా కౌన్సిలర్ శ్రావణికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంట్రాక్ట్ తీరుపై ఎందుకు ఫిర్యాదు చేశావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే మున్సిపల్ అధికారులపై ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేసుకోండి, కాంట్రాక్టర్పై ఎందుకు ఫిర్యాదు చేశావంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటల వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే శంకర్తో పాటే వచ్చిన కాంగ్రెస్ యువ నాయకుడు పురుషోత్తం రెడ్డి మహిళా కౌన్సిలర్ శ్రావణి చూసి కాంట్రాక్టర్పై ఎందుకు ఫిర్యాదు చేశావంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం అనంతరం బయటికి వస్తున్న పురుషోత్తం రెడ్డిని కలిసి శ్రావణి కూడా నిలదీశారు. కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేస్తే మీకేం సంబంధమని, నన్నెందుకు ప్రశ్నిస్తున్నావంటూ నేను స్థానిక కౌన్సిలర్ అంటూ ఆమె జవాబు చెప్పారు. మున్సిపాలిటీలో ప్రజలకు అన్యాయం జరిగిందని ప్రశ్నించడం నా బాధ్యత. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల 4 చనిపోయారు. ఒక మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అయ్యారని, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది కూడా సస్పెన్షన్కు గురయ్యారని, ఇంత అన్యాయం జరిగితే తాను ప్రశ్నించకూడదంటూ నిలదీశారు ఆమె. గట్టి మాట్లాడితే గట్టి మాట్లాడితే ఏం పని మీద వచ్చిన